పల్నాడు జిల్లాలో కార్తీక మాస సందడి నెలకొంది. తొలి కార్తీక సోమవారం కావడంతో వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో తల్లి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేకువజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్ లో గంటల పాటు నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పురస్కరించుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రేఖ వెల్లడించారు. ఇక కార్తీక మాసం సందర్భంగా పట్టణాల్లో పలు ఆలయాలను ముస్తాబు చేశారు. ప్రధాన గాలి గోపురంతో పాటు ఉపాలయాలను ఉద్యుక్త దీపాలతో అలంకరించారు. కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అమరలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లా అమరావతి క్షేత్రం పుణ్యక్షేత్రం మరి కోరిన పొంగు బంగారం ఉన్నటువంటి ఆ మహాశివుడికి మహాదేవుడికి వందనాలు తెలియజేసుకుంటాము. ఈ కార్తీక మాసంలో ఇక్కడ నదీ స్నానం చేసి అలాగే మహాశివుడి దర్శనం చేసుకుంటే మరి అన్ని ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పోతాయి. కోరిన కోరికలు తెచ్చే మహాశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని. మరి పంచరామంలో మొదటి పుణ్యక్షేత్రం అమరావతి. అమరావతి అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం, కోరిన కోరికలు తీరుతాయనేది ఒక నమ్మకంతో ఎప్పటి మరి పురాతనం నుంచి ఇక్కడికి అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శనం అంటే ఎంత దూరం నుంచి వస్తాడో. రాత్రి నుంచి ఇక్కడ జనాలు మరి లక్షలాది మంది రాత్రి నుంచి మరి దర్శనం చేసుకుంటా తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మరి ఇంత జనాలు ఉన్నారంటే రాజధాని ప్రాంతంలో ఈ అమరావతి మరి ఈ పుణ్యక్షేత్రం ఉండటం అదృష్టంగా భావించాలి. ఎంత దూరం ఎంత మంది ఉన్నా కూడా ఎక్కడ కూడా మరి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ మరి గుడి మరి ఈ ఆవరణలో మంచి సౌకర్యాలు ఇలా దర్శనం చేసుకోవటం అదృష్టంగా ఈ కార్తీక మాసం మరి ఈ పుణ్యక్షేత్రంలో మరి స్వామివారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి